ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి యూట్యూబ్లలో కనిపిస్తూ అక్కడ కనిపిస్తూ సడన్గా మీరు పాపులర్ అయ్యారు, రైట్? అయ్యారు, ఇంకా అయ్యబోయే వాళ్ళు చాలామంది ఉన్నారు 1 year 2 yearsలో. సో ఈరోజు మీరు ఇలా ఉండడం వల్ల ఎక్కడో ఉన్న మీ ఫ్యామిలీకి ఒక అరే మావాడు వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు, ఇది చేస్తున్నాడు, ఎస్ మా గురించి చేస్తున్నాడు. మీరు సంపాదించిన దాంట్లో మీ ఫ్యామిలీకే స్పెండ్ చేస్తారు. మీకు పర్సనల్గా ఏదైనా స్పెండ్ చేసుకున్నా గర్ల్ ఫ్రెండ్కి వాళ్ళకి పోను, బ్యాలెన్స్ అంతా ఫ్యామిలీకే స్పెండ్ చేస్తారు. అంటే ఫ్యామిలీని ఎక్కడో విలేజ్లో ఉందో లేకుంటే టౌన్లో ఉన్న ఫ్యామిలీని మీరు మెల్లిగా ఒక పొజిషన్లోకి తెస్తున్నారు మీ హార్డ్ వర్క్తో. దీంతో లోవర్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీ మిడిల్ క్లాస్లోకి వస్తుంది. మిడిల్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీ ఒక పర్సన్ వల్ల అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నాడు. ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఇలా మారుస్తున్న మనిషి ఉన్నాడు కదా, ఒక పర్సన్, ఆయన ఫ్యామిలీ స్టార్. ఈ పాయింట్ బాగా నచ్చింది నాకు. అంటే అరే భలే ఉంది, నిజం కదా. అండ్ ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏదో కారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మదర్ పిల్లల మీద కావచ్చు, ఫాదర్ పిల్లల మీద కావచ్చు, తిడుతుంటాం, గొడవ పడేటప్పుడు మిడిల్ క్లాస్ పర్టికులర్లీ పక్కకి వినిపిస్తుందేమో అని జాగ్రత్తగా గొడవ పడుతుంటాం. అదే లోవర్ క్లాస్లో నువ్వు ఊర్లోకి వెళ్ళి చూడు, లోవర్ క్లాస్లో రోడ్డు మీదకి దిగి కొట్టేస్తుంటాడు. అంటే అది కల్చర్. మెల్లిగా అక్కడి నుంచి కొంచెం పైకి రాగానే మన అంటే విలేజ్లో రే చిల్లరలాగా చేస్తున్నావేంట్రా, అలా చేయకని. సో మిడిల్ క్లాస్లోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పెరుగుతాయి. కొంతమంది దాన్ని పిసినారితనం అంటారు. పిసినారితనం కాదు, జాగ్రత్త వల్ల ప్లానింగ్ పెరుగుద్ది. ఇందాక మనం అనుకున్నాం, మీకు ఒక 50,000 సంపాదిస్తుంటే జాగ్రత్తలు ఏం చేస్తావు, నువ్వు 10,000 తీసుకెళ్ళి సేవింగ్. అరే ఎప్పుడైనా మనం ఎంతోమందిని మన వెనకకి వెళ్ళి చూస్తే ఫ్యామిలీస్లలో ఇవన్నీ చూసినాయి. ఇలాంటి మూమెంట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. హీరో క్యారెక్టరేషను, ఫ్యామిలీ గురించి తను పడేది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, సేమ్ టైం ఆ హీరోకి ఫ్యామిలీ మీదకి ఏదైనా వస్తే ఎంత అగ్రెసివ్గా వెళ్తాడు అనేది ఈ మూమెంట్స్ నచ్చి కథ ఓకే చెప్పుకొని, సో విజయ్కి క్యారెక్టరేషన్ కూడా బాగుంటుందని ఓకే చేశాం. ఫ్యామిలీ స్టార్ ఉంది కదా సార్, అంటే చిరంజీవి గారు మొన్న సబ్బు గురించి చెప్పారు, విజయ్ దేవరకొండ గారు షాంపూ గురించి చెప్పారు. ఒకసారి మీదేమన్నా మెమొరీ చెప్తారా? నేను కాదు కానీ సబ్బు గురించి కాదు, నాకు మా మిస్సెస్కి ఇంట్లో జరుగుతుంటుంది. పేస్ట్ ఉంటుంది కదా, నేను టక్ పెట్టేసుకొని ఎంతవరకు ప్రెస్ చేయాలి అంతవరకు ప్రెస్ చేసి పెట్టుకోవడం అయిపోద్ది. లాస్ట్కి వస్తుంది, వచ్చిన నెక్స్ట్ డే ఏంటి అక్కడ కొత్తది పెట్టలేదంటే ఈరోజు ట్రై చేసి వస్తుంది అంట. సో లాస్ట్కి ఇలా పెట్టి ప్రెస్ చేసి వస్తుంది. సో అట్లా అంటే చిరంజీవి గారు చెప్పింది కూడా అదే. మనము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. రాత్రికి రాత్రి ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ కాలే, ఆయన కష్టపడి చెన్నై వెళ్ళి ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ చిన్నగా హీరో నుంచి స్టార్ అయ్యి, స్టార్ నుంచి మెగాస్టార్ అయ్యి, కింద ఎప్పుడైతే చిరంజీవి గారు అలా స్టార్ట్ అయ్యారో నాకు ప్రతి ఒక్కటి తెలుసు. పేస్ట్ని ఎలా వాడాలి, సోప్ని ఎలా వాడాలి. అదే ఎదిగిన తర్వాత వచ్చే జనరేషన్ ఉంటారు చూడు, వాళ్ళకి అది ఉండదు. కిందికి వెళ్ళి వచ్చి ఇప్పుడు మాకు కంపల్సరీ ఉంటుంది అది.